హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే నేను పెసరపప్పు లడ్డు ఎలా చేసుకోవాలో అయితే చూపిస్తున్నాను. ముఖ్యంగా ఇదైతే మనము పిల్లలకైతే తినిపించాలి. ఎందుకంటే దీంట్లో చాలా ప్రోటీన్స్ ఉంటాయి. ఇంకా ఇది తింటే పిల్లల బాడీ కూడా చాలా హెల్తీగా ఉంటుంది అండ్ చలువ చేస్తుందన్నమాట. ముసలి వాళ్ళకైనా కానీ నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలా ఉంటుంది ఈ స్వీట్. ఇంకైతే మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే మనం ఒక కడాయి తీసుకొని దాంట్లో మనము పెసరపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయిన తర్వాత మనమైతే దీన్ని మిక్సర్ జార్లో వేసుకొని అయితే మనం దీన్ని పొడి చేసుకోవాలి. దాని తర్వాత దీన్ని మనం కడాయిలోకి వేసుకొని అండ్ ఇది ఇట్లా ఫ్రై అవుతున్నప్పుడు మనం దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ గీ అయితే యాడ్ చేసుకోవాలి. చూడండి, ఇలా వేసుకొని మనం మంచిగా కలుపుకోవాలి. అండ్ మనమైతే ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లోనే చేయాలి. చూడండి ఫ్రెండ్స్, మనకు కాసేపు అయినాక కమ్మటి వాసన వస్తుంది అండ్ దీని కలర్ కూడా అయితే ఇలా చేంజ్ అవుతుంది. చూడండి, మనం అడుగంటకుండా దీనికి అయితే కలుపుకుంటూ ఉండాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే మనం కలుపుకోవాలి. చూడు ఫ్రెండ్స్, ఇంకా కాసేపటికైతే మనకి ఇలా అయింది. మనమైతే దీన్ని కలుపుకుంటూనే ఉండాలి. చూడండి, అండ్ ఇంకో సైడ్ అయితే మనము ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో వాటర్ వేసుకోవాలి అండ్ దాంట్లో బెల్లం వేసుకోవాలన్నమాట. అండ్ అది జస్ట్ కడగాలి, మనకేం పాకం రానక్కర్లేదు. దాని తర్వాత దాన్ని మనము జల్లెడతో వడబోయాలన్నమాట. ఏమన్నా డస్ట్ ఉంటే మనకు పోతుంది. చూడండి ఫ్రెండ్స్, దాని తర్వాత మనం దీన్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా కలుపుకోవాలన్నమాట. చూడండి, కాసేపటికైతే మనకి ఇలా అంతా దగ్గర నుంచి వచ్చేసి ప్యాన్కి అంతా అయితే మనకు సపరేట్ అయిపోయింది. చూడండి, ఇలా సపరేట్ అవుతున్నప్పుడు మనమైతే మంచిగా కలుపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే మనం కలుపుకుంటూనే ఉండాలి దీన్ని. చూడండి, ఇలా అయితే మనకంతా ఇలా ఒక ముద్దలాగా ఇలా దగ్గరికి అయితే రావాలి. అప్పుడు మనకు లడ్డు చేయడానికి తయారవుతున్నట్టు. చూడండి, కాసేపటికి మనకైతే ఇలా దగ్గరికి అయిపోయింది. చూడండి, ఇలా మనమైతే ఇలా కలుపుతూ ఉండాలన్నమాట. చూడండి, మనకి ఇలా దగ్గర పడుతూ ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇలా దాని తర్వాత మనమైతే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. దాని తర్వాత మనమైతే ఉండల్లా చుట్టుకోవాలన్నమాట దీన్ని. చూడండి ఫ్రెండ్స్, ఇలా మనం కొంచెం తీసుకొని దీన్ని ఇలా ఉండల్లా చుట్టుకోవచ్చు. మీకు ఏ షేప్ కావాలంటే కూడా మీరు ఆ షేప్ చేసుకోవచ్చు. మేమైతే లడ్డూలు కాబట్టి ఇలా చేసుకున్నాము అండ్ చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. అండ్ మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో అయితే మాకు కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.